తెలంగాణ ప్రభుత్వం ఓవైపు సర్కారు భూములు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నా మరోవైపు అక్రమాలు ఆగడం లేదు. ఖరీజు ఖాతా ఫస్లీని ఆసరాగా చేసుకుని కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టేందుకైతే ప్రయత్నించడం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ భూములను కాపాడుతామని సర్కారు చెబుతున్నా కూడా క్షేత్రస్థాయి పరిస్థితి భిన్నంగా ఉంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కతట్టలో ముఖ్యంగా సర్వే నంబర్ 107 ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. 12 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమిని రికార్డుల్లో అక్రమంగా మార్పులు చేసి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకు దారదత్తం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అసలు వారసుల సంతకాలు లేకుండానే కోట్ల విలువైన భూమి ఎలా చేతులు మారింది? ధరణి రికార్డులో ఉన్న అసైన్డ్ ట్యాగ్ను పట్టాగా మార్చిన మాయగాళ్లెవరు? బాధితులు గ్రామస్తుల పోరాటంతో వెలుగు చూసిన ఈ భూమి దోపిడీపై PRK న్యూస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. తోల్కట్ట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 107లో మొత్తం 12.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో భాగంగా 4.39 ఎకరాలను గతంలో మహబూబ్ సాబ్ అనే రైతుకు లవాణి పట్టాను కూడా కేటాయించారు. నిబంధనల ప్రకారం అసైన్డ్ భూమిని అమ్మడం చట్టరీత్యా నేరం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. 2023లో రికార్డులను తారుమారు చేసి ఈ భూమిని మహమ్మద్ జానిమియా అనే వ్యక్తి పేరిటనైతే పట్టాగా మార్చేశారు. ఈ భూమితో ఎటువంటి సంబంధం లేని వ్యక్తికి పట్టా ఎలా ఇచ్చారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడితో ఆగలేదు. 2023 నవంబర్లో భవానీ డ్రీమ్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఈ భూమిని విక్రయించినట్టు రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. కేవలం 2.39 ఎకరాలుగా ఉండాల్సిన లవాణి పట్టాను ఏకంగా 4.39 ఎకరాలకు పెంచి మరీ కూడా అంటే పట్టా చేయడం వెనుక రెవెన్యూ శాఖలోని కొందరు ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబీకులు తమకు తెలియకుండానే తమ భూమి రికార్డులో మార్పు చేసి పట్టా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంభకోణంలో అత్యంత షాకింగ్ అంశం ఏమిటంటే భవానీ డ్రీమ్స్ హోమ్స్ సంస్థ ఈ భూమిని కొన్నప్పుడు అసలైన వారసుల సంతకాలు తీసుకోలేదు. డాక్యుమెంట్లలో చెక్కులు ఇచ్చినట్లు చెప్పినప్పటికీ తమకు ₹1 అందలేదని బాధితులు మొత్తుకుంటున్నారు. కాంగ్రెస్ నేత బానూరి శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కలెక్టర్ ఆర్టీఓలకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. వెంచర్ పనులను కూడా నిలిపివేయాలని ఆదేశించిన క్షేత్రస్థాయిలో మాత్రం పనులు యథేచ్ఛగా సాగుతున్నాయని తహసీల్దార్ గౌతమ్ కుమార్ అంటున్నారు. ఖరీజు ఖాతా పేరుతో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక పెద్ద ఎత్తున బుడుపులు అందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేసి భూమిని కూడా PO యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే బాధిత కుటుంబాలకు ఒప్పజెప్పాలని కూడా కోరుతున్నారు. తోల్కట్ట భూ కుంభకోణంపై ప్రభుత్వం విచారణ జరపాలని వారసులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ పోరాటం ఆపబోమని తేల్చి చెప్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక పట్టా భూముల్లో ఉన్న ల్యాండ్స్ కంటే ఎక్కువగా రికార్డులలో దాదాపు 3 లక్షల ఎకరాల వరకు భూములు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం BRS పార్టీ హయాంలోనే జరిగింది. అయితే అప్పుడు జరిగినటువంటి అవకతవకలు ఒక్కొక్కటిగా ఇప్పుడైతే వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలానికి సంబంధించి తోల్కట్ట గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ భూమి మొత్తం కూడా 107లో 1/1/1 అనే సర్వే నెంబర్కి సంబంధించిన ల్యాండ్. ఈ ల్యాండ్ ఇక హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తాము కొనుగోలు చేసినట్టుగా రికార్డులలో ఇక డాక్యుమెంట్లు సృష్టించుకున్నారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఖారజ్ ఖాతాలను అదేవిధంగా MRO పరిధిలో ఉన్నటువంటి ఎన్నో రికార్డులను మార్పులు చేసిన తదనంతరం అసైన్ ల్యాండ్గా ఉన్న భూమిని పట్టా ల్యాండ్గా క్రియేట్ చేసుకొని ఇక్కడ వెంచర్లు వేస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చి అని కూడా ఇప్పటివరకు అయితే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి కొంతమంది స్థానికంగా ఉన్న బాధితులు కావచ్చు, మరి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఈ భూమికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఇక్కడ కలెక్టర్ ఆర్డర్ ఉందని చెప్పి MRO చెప్తా ఉన్నారు. మరొక వైపుకు ఇక బాధితులు మా భూమిని మాకు తెలియకుండా డేటా కరెక్షన్ చేయమంటే ఆ డేటా కరెక్షన్ చేయకుండా దీన్ని మాకు డబ్బులు ఇస్తామని మభ్యపెట్టి మా భూముల్ని తమ పేరు మీద పట్టా చేయించుకున్నారు. అసైన్ ల్యాండ్గా ఉన్నటువంటి లౌడ్ పట్టా భూముల్ని అదేవిధంగా 1954 నుంచి తమ తాత పేరు మీద ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా తమపై మార్పు చేయించుకొని తమని మోసం చేశారని చెప్పి బాధితులు కొందరు వెలుగులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు మీది ఏ ఊరు, ఏం పేరు, అసలు ఈ భూమికి మీకు ఏంటి సంబంధం, ఏం అన్యాయం జరిగింది మీకు? మా తాత భూమి సార్, ఇది తోల్కట్ట 107 మైప్ సాబ్. అంటే మా కాక అన్నదమ్ములు ఏం చేశారంటే నువ్వు అబ్జెక్షన్ మీద సిగ్నేచర్ కొట్టుకొని ఇట్లా పేపర్ రాసుకురు, ఏమున్నా కానీ సగం సగం అని పేపర్ రాసుకురు.
పేపర్ రాసుకుంటే సైన్ చేసుకొని నో అబ్జెక్షన్ మీద సిగ్నేచర్ కొట్టుకొని ఇక 2 లక్షలు 3 లక్షలు ఇచ్చారు మాకు. దాని తర్వాత ఇక మళ్ళీ పైసలు అడిగితే పైసలు ఇక భూమి కాడికి రానిస్తలేరు. ఇక ఫోన్ చేసి ఫోన్ లేదు. ఉంది మీది మొత్తం మీకు పట్టాదారు పాస్ పుస్తకం కానీ మీ దగ్గర ఆధారాలు ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా మీ భూమి అనడానికి? ఉన్నాయి మేడం. ఏమున్నాయి చూపించండి ఒకసారి ఏమున్నాయి. ఊళ్ళే కావచ్చు. ఓకే, మరి మీరు దీనికి సంబంధించి ఏమైనా ఉన్నతాధికారులను కలిసారా? ఈ భూమిని కలిసినాం సార్, రానిస్తలేరు అందా. ఎవరు రాణిస్తారు? ఈ భూమి తీసుకున్న వాళ్ళు రానిస్తలేరు మాకు. వాళ్ళు మీరు అమ్మకుంటే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? మేము నో అబ్జెక్షన్ చేసినాం, మా దొంగతనంగా సంతకం తీసుకొని వాళ్ళ నో అబ్జెక్షన్ మీద సిగ్నేచర్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, ఎవరు వాళ్ళు మీ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు ఈ కంపెనీలో శ్రీ భవానీ డ్రీమ్ హోమ్స్ కంపెనీలో మా కాకా వాళ్ళు అందరు కలిసి మా నో అబ్జెక్షన్ తీసుకొని ఇలా 2-3 లక్షలు 6 లక్షలు ఇచ్చి చేసేసారు. ఇంకా మిగతా ఇంకా పేమెంట్ అడిగితే ఇంకా రానిస్తలేరు, భూమి కాడ రానిస్తలేరు. ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు సార్. ఇక మేము చేసుకోపోండి అని అంటారు సార్. ఓకే, మీరు చెప్పండి, మీది కూడా ఉందా ఇక్కడ ల్యాండ్? మా దగ్గర ఉంది. ఏంటి మీ పేరేంటి? నా పేరు మొహమ్మద్ సాదాక్, మా తోల్కట విలేజ్. మా నాయన పేరు మొహమ్మద్ షరీఫ్, మా తాత పేరు మహబూబు సాబ్. మా తాత పేరు మీద భూమి ఉండే ఇక్కడ 5 ఎకరాల భూమి ఉండే మొత్తం. అయితే మా తాత వాళ్ళ తమ్ముడు కొడుకులు ఏం చేసిన మా కాకాయలు మొత్తం దొంగ సంతకాలు తీసుకొని భూమి అమ్మేసినారు మొత్తం. దొంగ సంతకాలు అంటే ఇప్పుడు అమౌంట్ కొంచెం 2 లక్షలు 3 లక్షలు ఇచ్చినారు. ఎకరానికి 20 లక్షలు అన్నారు, 5 ఎకరాలకు 1 కోటి రూపాయలు అన్నారు దాదాపు. అయితే మేము పెద్ద చదువుకోలేమంతా. అయ్యా మా కాక ఎక్కడ సంతకాలు అంటే అక్కడ సంతకాలు తీసుకుండు మాకు నమ్మించి. ఇప్పుడు ల్యాండ్ కార్డ్ రావడం లేదు, ఫోన్ లేపుతలేడు, అమౌంట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకుపోయారా? ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ దగ్గరికి ఏమైనా వెళ్ళారా? వెళ్ళినాం సార్ ఆల్రెడీ. ఏమన్నారు? వెళితే ఇక ఏమున్నా మీరు అక్కడనే చూసుకోండి, మాకు ఏం సంబంధం లేదని చెప్తున్నారు. హోమ్ డ్రీమ్స్ కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు ఇది, హోమ్ డ్రీమ్స్. అయితే మేము రిజిస్ట్రేషన్ కూడా ఇలాంటివి చేయలేదు. ఎట్లా చేసుకున్నారు? మీరు రిజిస్ట్రేషన్ చేయకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకున్నారు? అంటే మా చిన్న తాత పేరు మీద చేసుకొని వాళ్ళు డైరెక్ట్ అక్కడ చేసుకున్నారు. మా దగ్గర దొంగ సంతకాలు తీసుకున్నారు కదా వాళ్ళు, దానివల్ల వాళ్ళు మా తాత అమ్మేసిండు ఇక డైరెక్ట్, మాకు ఎలాంటి సంబంధం లేకుండా అమ్మేసిండు. డ్రీమ్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ తప్పుడు సంతకాలతో తమ భూములు ఆక్రమించుకొని ఇక్కడ వెంచర్లుగా మారుస్తోంది. గవర్నమెంట్ భూములన్నింటినీ కూడా ఆధారాలు సృష్టించి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి వాటిని పట్టా భూములుగా చిత్రీకరించే ప్రయత్నం ధరణిలో చేశారు బీఆర్ఎస్ హయాంలోనే. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికంటే 2-3 నెలల ముందు ఈ తతంగం అంతా జరిపారు. ఇక జిల్లా స్థాయి నుంచి కూడా మొత్తం కోర్టుల ద్వారా జిల్లా స్థాయి నుంచి కూడా మొత్తం ఆర్డర్స్ పాస్ చేయించుకొని తప్పుడు ధ్రువపత్రాలు చేశారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరికొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఏంటంటే అసలు ఇది మీరు ఈ ఏం జరుగుతుంది? ఈ సమీపంలో ఈ గ్రామాల చుట్టూ కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా పట్టాదారు భూములు ఎట్లా మారుతున్నాయి? అంటే ఇక్కడ 1954 సంవత్సరంలో కొన్ని భూములు పన్నులు కట్టిన భూములేమో పట్టగా, పన్నులు కట్టిన భూములేమో లావారిగా, కొంత భూమి అట్లా రకరకాలుగా తోలుగట్టలో ఒక 30-40 ఎకరాల భూమి ఈ ఏదైతే బాధితులు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వాళ్ళే 30-40 ఎకరాలు వాళ్ళు ఈ విధంగా పైసల పట్టీలు అని చెప్పేసి 83-84 పైసల పట్టీలో చేసిన నిదానం తెలుస్తూ దీన్ని అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కలెక్టర్ హరీష్ సార్ గారు పట్టగా మారడం జరిగింది. ఇదంతా ధరణిలోనే జరిగింది సార్. ధరణి స్టార్టింగ్ ప్రారంభ దశలో మా గవర్నమెంట్ రాకముందు ఒక 3-4 నెలల ముందే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యింది. అట్లా ఏ విధంగా అంటే ఇక్కడ మా ఏరియా సుమారుగా 3 కోట్ల రూపాయలు ఒక్కొక్క ల్యాండ్ వాల్యూకి ఎక్కడ తెలుసు మీకు తోలుకట్ట అంటే ఏంటంటే విషయం. ఇది ఎన్హెచ్కు ఆనుకొని ఉంటుంది. ఈ గవర్నమెంట్ ల్యాండ్ అంతా ఏం చేశారంటే వీళ్ళకు రైతులకి 2 లక్షలు లేదు 4 లక్షలు 3 లక్షలు అట్లా ఆశ చూపించేసి రైతులకు ఖాళీ ఏదో వైట్ అమౌంట్ ఇచ్చి 40 లక్షలు ఇస్తాం 50 లక్షలు ఇస్తామని ఫస్ట్ చెప్పి 2-3 లక్షల రూపాయలు వాళ్ళకు ఆన్లైన్ చేసేసి మిగతాదంతా మేము అంతా అన్ని పేపర్లు కీపర్లు అన్నీ మేము మీరు అంతా గవర్నమెంట్ ల్యాండ్ కదా ఇది, మేము పట్టా చేసిన తర్వాత మేము మీకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే రకంగా వాళ్ళు ఏం చేశారంటే పట్టా కాందాడివే మేము రిజిస్ట్రేషన్ టైంలో మీకు మిగతా అమౌంట్ ఇస్తామని చెప్పి ప్రొసీడింగ్లు తీసుకొని మొత్తం మీద గవర్నమెంట్ ల్యాండ్ని పట్టా ల్యాండ్గా మార్చడం జరిగింది. మొయినాబాద్ సమీపంలో 1 ఎకరం 3 కోట్లు ఉంటుందని మీరే చెప్తున్నారు. మొయినాబాద్ మండలం తోల్కట్టలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ 3 కోట్ల ప్రభుత్వ భూమి ఏ డాక్యుమెంట్ లేకుండా ఎట్లా పట్టా భూమి అయింది అసలు? ఇది మా జిల్లా కలెక్టర్ అప్పట్లో హరీష్ గారికే తెలియాలి. ఎందుకంటే ఇంత దారుణంగా, ఎందుకంటే ప్రభుత్వానికి అవసరం పక్కనే మీకు చూడండి అది శ్మశాన వాటిక.
దానికి కానుకొని ఇది ఉంటుంది. దీనికి కానుకొనే మనకి NH63 హైవే, బీజాపూర్ హైవే ఉంది. అంత ఏ విధంగా అంటే వీళ్ళకి మొత్తం మీద డబ్బు, ఇప్పుడు ఒకవేళ నేను ఏమంటున్నా సార్ అంటే, ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉంటుంది, సరే గవర్నమెంట్ ల్యాండే అనుకుందాం. గవర్నమెంట్ ల్యాండ్ అనుకున్నప్పుడు వీళ్ళు అమ్మేస్తే అది పిఓటి కింద కొట్టేయాలి, గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకోవాలి. లేదా లేదు ఇది పట్టా భూమి అనుకో, ఖరీదు ఖాతా పట్టనే వీళ్ళకైనా రైట్స్ ఇవ్వాలి. వీళ్ళకి రైట్స్ ఇవ్వకుండా అటు గవర్నమెంట్ కాకుండా వాళ్ళ పిరిపి అది అధికారికంగా వేరే ద్వారా వైట్ పేపర్ల మీద, ఈ జమాల వైట్ పేపర్ల మీద కూడా పట్టలు అయిపోతాయా? దారుణం కదా. అట్లా ఈ భవానీ హోమ్ డ్రీమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ రకంగా ఈ ఊర్లో మొత్తం ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో సగ భూములు వీళ్ళే ఇలా అక్రమంగా కబ్జా చేసుకోవడము, ఇట్లా వెంచర్లు వేయడము, ప్రీకాస్ట్లు వేయడము. ఇది తీసుకోవడం ఏమైతే ఈ వెంచర్లు వేసి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం కొన్ని సంఘటనలు. ఇది వీళ్ళు చేసి ప్లాటింగ్ 5 గుంటలో చేసి వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ భూమి కొనుక్కున్న వాళ్ళు ఎవరు కొనుక్కుంటారు సార్? ఇదంతా మళ్ళీ మధ్య తరగతి ఉన్న వాళ్ళు రూపాయి సమ చేసి కష్టపడ్డాడే కదా ఉంటాడు. మళ్ళీ ప్రభుత్వాలు అన్ని చేంజ్ అయిన తర్వాత ఇదంతా ఫేక్ అని తెలిసినప్పుడు ఎవరు నష్టపోయేది? ఇది ఎటు తిరిగి మళ్ళీ జనాలే కదా, మధ్య తరగతి మిడిల్ క్లాస్ వాళ్ళే కదా నష్టపోయేది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా దీని గురించి ఇటువంటి చర్యలు కాకుండా స్ట్రిక్ట్గా చేయాల్సిందిగా కోరుకుంటున్నా. అదే రకంగా ఎందుకంటే ఇటువంటి దృష్టిని కూడా మేము వచ్చినప్పటి నుంచి కూడా ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి చాలా తీసుకెళ్ళినాము. కొన్ని ల్యాండ్లలో మాకు వాళ్ళు కూడా సహకరించి కొన్ని డిమాలిజ్ కూడా చేసడం జరిగింది. కాకపోతే ఈ యొక్క భవానీ హోమ్ డ్రీమ్ వాళ్ళకు మాత్రం ఎందుకు మరి వీళ్ళు ఎట్లా అనేది దాని మీద మాకు కొంచెం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇది ఏం కోరుకుంటున్నారు ప్రస్తుతం మీరు? ప్రస్తుతం మాకు విషయం ఏంటంటే గవర్నమెంట్ ల్యాండా ఇది లేదా పట్టా ల్యాండా, అది మీరు ఫస్ట్ తెలుసుకోండి సార్. తెలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీరు ఖరీదు ఖాతాలు ఉంది, ఇప్పటిదాకా లాభం ఉంది, ఈ భవానీ హోమ్ డ్రీమ్ వల్ల కోందడివే పట్టాలు అయిపోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్. కాకపోతే ఏంటంటే ఒకవేళ మీరు చేయాలనుకుంటే పిఓటి కింద రిటర్న్ చేసుకోండి, లేదు వీళ్ళకు లేదు అసైన్మెంట్ అట్లనే కంటిన్యూ అయితే కంటిన్యూనే చేయండి. కానీ ఇట్లా మిడిల్గా వచ్చేసి ఇట్లా అర్ధగోలిగా 10 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి మీరు 3-4 కోట్లకు అమ్ముకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని. అదే రకంగా వీళ్ళు ఈ విధంగా అమ్ముకోవడం వల్ల తర్వాత ఇది కొనేవాళ్ళు కూడా చిన్న పాటలు పీసులు చేసేసి ఈ విధంగా రోడ్లు చేసి అమ్మేస్తే కొనేవాళ్ళు కూడా పేదవాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినా రేపు పొద్దుగాల గవర్నమెంట్ ఎటువంటి ఆదేశాలు అదే ఉత్తర్వులు పర్మిషన్లు ఉండవు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ దీని మీద దృష్టి సాధించి భవానీ హోమ్ డ్రీమ్ వాళ్ళ మీద చూసి కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. రైట్. ఇక ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు, ప్రస్తుతం ఇటు పక్కన ఉన్న ప్రాంతం అంతా కూడా శ్మశాన వాటిక ఉంది. ఈ ప్రీకాస్ట్ బిల్డింగ్కి యువతల వైపు, ప్రీకాస్ట్ కవతల వైపు ఉన్న ఏరియా అంతా శ్మశాన వాటిక. దీనికి అనుకునే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. 1954లో అసైన్ ల్యాండ్ లావుడ్ పట్టగా ఉన్నటువంటి ఈ భూమి అప్పటి పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తే ఆ కుటుంబాలకు చెందాలి, లేదంటే కనుక పిఓటి యాక్ట్ కింద ప్రభుత్వం వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కానీ మధ్యవర్తులైనటువంటి భవానీ డ్రీమ్ హోమ్స్కు ఇది ఏ విధంగా పట్టా చేస్తారు? వాళ్ళు హైదరాబాద్కు అప్పా జంక్షన్ నుంచి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మొయినాబాద్ మండలంలో ఉన్న ఈ ల్యాండ్లోకి వచ్చి ఇక్కడ 4 గీతలు గీసి రోడ్లు వేసామంటూ ఈ భూమిని మళ్ళీ ఇక్కడ ప్రాంతంలోని మధ్యతరగతి ప్రజలకు అమ్మిపోయిన తర్వాత ఇది ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పి మళ్ళీ కనుక తేలితే నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. CCLA యాక్ట్ ప్రకారంగా ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించిందా లేదా అసైన్ ల్యాండ్లో ఉందా? అసైన్ ల్యాండ్లో ఉంటే ఎవరైతే వారసత్వంగా 1950 నుంచి వస్తున్నారో వారికి చెందేలా ఇక ఆర్డర్స్ పాస్ చేయాలంటున్నారు. అదేవిధంగా ఒకవేళ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వ ల్యాండ్ కింద ఉంటే కనుక పిఓటి ల్యాండ్ కింద గవర్నమెంట్ వెంటనే ఈ భూమిని ఇతర అవసరాలకు వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి అయితే స్థానికులు అదేవిధంగా బాధితుల నుండి డిమాండ్ అయితే వస్తుంది. విజువల్ గౌరీతో న్యూస్, వెంకటరెడ్డి, హైదరాబాద్.